బడుగు బలహీన వర్గాల జాతుల గురించి వాళ్ళు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎక్కడైనా సరే మామూలు సాధారణ వ్యక్తిగా అయినా పోదామని చెప్పి మరి అందరినీ నడిపిస్తున్నటువంటి గదులు బసవాచార్య గారికి నిరంతరం బీసీల హక్కుల గురించి ప్రతిరోజు పోరాటం చేస్తున్నటువంటి జాతీయ అధ్యక్షులు జాతీయ సమాజ్ గౌడ్ గారికి, అదేవిధంగా మేకపోతుల ఒంటేతి నరేంద్ర గారికి, విజయం చేసిన డిఎస్పీ గారికి, ఇంకా చాలామంది పెద్దలు వచ్చేసి అందరూ వివిధ సంఘాల నాయకులకు, కేవీ గారు, మొన్న నిరాహార చేసినటువంటి మా అన్న దాదాపు 12 రోజులు 12 రోజులు చేసిండు. 4 రోజులు పోరాటం చేసిండు. సంగీత గారికి, పిడికలరాజు గారికి, చాలా మంది ప్రజలందరికీ వివిధ కుల సంఘ నాయకులు పేరు నమస్కారం. సమయం చాలాసేపు అయింది, అందరికి ఆకలి అవుతుంది కనుక కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మనం ఏం చేద్దాం అనేది వద్దాం. నిజంగా చాలా బాగా నేను ప్రత్యక్షంగా చూసిన మా మందులను మొదటి ఎలక్షన్స్ అప్పుడు నన్ను తీసుకుపోయారు, ఒక మీటింగ్ పెట్టించినాక వాళ్ళ డిమాండ్ ఏంటంటే, అలా మేము చచ్చిపోతే వాగులో పోయి ఊడుస్తున్నాము, వాగులో ఊడ్చిన తర్వాత వర్షం వచ్చి వాగు కొట్టుకుపోతుంది, వర్షం వచ్చి వాగు కొట్టుకుపోయాక మళ్ళీ మేము దేవులాడితే మా శవం దొరకలేదు, మా పరిస్థితులు ఉన్నాయని చెప్పి, మా పూర్వీకులు ఎక్కడున్నో తెలియదు అని చెప్పేసి, ఏ బాబు ఇటు సైడ్ రావా, ఇటు సైడ్ రా, ఇక్కడ ఇటు సైడ్ రా. అయితే వాళ్ళ బాధ అంటే ఆయన అన్నాడు, చనిపోతే పూడడానికి ఇంత ప్లేస్ చూపివ్వండి, డిమాండ్ వేరేం లేదు. ఇక మా పూర్వీకులు ఎక్కడో ఏందో మాకు అసలు తెలియలేదు అని చెప్తున్నాను, చరిత్ర మాకు లేదండి అంటే ఆ పరిస్థితులు ఉంది. ఏదో ఇచ్చిన మంచి బ్రహ్మాండంగా 2-3 కోట్ల ఎకరా ల్యాండ్ టౌన్లోనే ఇచ్చింది, ఎక్కడైనా 6 ఎకరాలు ఇచ్చేసి కాంపౌండ్ కట్టించింది, ఒక కమ్యూనిటీ అలా చాలా వరకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అటువంటి చేసుకోవాలి. ఎందుకు చేసుకోగలిగినాము? మీ జాతి బిడ్డను నేను అక్కడ ఉన్న అధికారంలో కనుక పొలిటికల్గా ఆఫీసర్ ఉంటే అడుక్కుంటాము, మళ్ళీ మంత్రి దగ్గరకో ఎమ్మెల్యే దగ్గరకో అంటాడు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది మీకు ఎప్పుడైంది అంటే అధికారం రాజకీయంగా మేము ఉన్నప్పుడే వచ్చింది అనేది అర్థం చేసుకోవాలి. రాజకీయంగా ఎంత పవర్ఫుల్ అండి, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అన్నాడు, అది అంత పవర్ఫుల్. దాని దిశగా మనం పోతలేము. ఓట్లప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఓట్లప్పుడు ఇప్పుడు అన్న చిరంజీవి గారు చెప్పారు, గడ్డి బర్రె దున్నపోతు గడ్డేసి బర్రెలకు పాలు విన్నట్ల. కరెక్ట్ ఎలక్షన్ వచ్చేవరకే ఎట్లా మారుస్తారంటే మన వాళ్ళని మొత్తం చిన్నాభినం చేసేస్తారు. ఇంకా మనోడో గుర్తుపట్టరామంట, మొత్తం అది అయిపోతుంది. వాళ్ళ కళ్ళే వాళ్ళు ఉడుచుకుంటారు, వాళ్ళ కాళ్ళే వాళ్ళు నరుక్కుంటారు, వాళ్ళ గుంతలు వాళ్ళు దొక్కుంటారు. ఎలక్షన్ అయిపోగానే ఇమ్మీడియట్గా మళ్ళా మా సమస్యలు కావాలని అనుకుంటారు. మనమే ఓట్లు వేస్తాం, మనమే గెలిపిస్తాం, మనమే కుర్చీలో కూర్చోబెడతాం, మళ్ళీ మనమే పోయి లైన్లో పడి అడుక్కుంటాం. అది మన పరిస్థితి. ఎప్పుడైతే ఒక స్పృహ వచ్చేంత వరకు వీళ్ళు ఎవరు చేస్తారు మన పని అంత వరకు, ఆ స్పృహ వచ్చేంత వరకు ఇంకా భారం ఇవ్వాలి. నేను ఎన్ని మీటింగ్లు పెట్టినా ఏం చేసినా కానీ వాళ్ళు మనల్ని వాడుకుంటే తప్పే ఉండదు. కనుక ఈరోజు ఇమ్మీడియట్గా మనం చేయాల్సింది ఏంటంటే, కులగణన జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. 1 రోజు 2 రోజులు కేవలం సంచార జాతుల గురించి తిరగమని చెప్పాలి అందరు. ఒకటే మొత్తం వన్ డే. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తున్నారు కదా, తీసుకెళ్తున్నప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, సార్ 1 రోజు మాకు ఇల్లు లేదు, ఉడుపు లేదు, కరెంట్ లేదు, మధ్యలో ఉంటాం, దారి మధ్యలో ఉంటాం, ఇలా వీడు ఉంటాం, మూడో ఉంటాం. 1 రోజు ఏ ఊర్లో సంచార జాతులు ఉన్నాయి వాళ్ళ గురించే 1 రోజు, ఎందుకంటే 12% ఉంది, తక్కువ లేదు. మళ్ళీ 12% జనాభా ఉన్నటువంటి వీళ్ళ గురించి 1 రోజు కేటాయించాను సార్, డిక్లేర్ చేయండి ఈ రోజు సంచార జాతుల గురించి. ఎందుకంటే వాళ్ళకి ఇల్లు ఉండదు కనుక, ఇడుపు ఉండదు కనుక వాళ్ళ గురించి నువ్వు సెర్చ్ చేయాలి. ఊర్లో కావల్కా నుంచి వదులుకుంటే అందరు ఆఫీసర్లు ఎవరైనా వచ్చిండ్రా, బట్టల మనకి వచ్చిండ్రా, సైకిల్ మీద వచ్చిండ్రా, గుడాలు వేసిండ్రా, వాళ్ళ గురించి 1 రోజు కేటాయించినట్లయితే మనకు కరెక్ట్ పర్సెంటేజ్ దొరుకుతుంది. లేకపోతే మళ్ళీ ఎక్కువగా తర్వాత దొరకదు. తర్వాత ఇంకొకటి అడగాల, మీరు రిజర్వేషన్లు ఇస్తారు కదా, వర్గీకరణ కూడా చేస్తున్నారు. వర్గీకరణ కూడా మీరు బీసీ వర్గీకరణ చేస్తున్నారు. మరి వర్గీకరణ చేసినప్పుడు సంచార జాతుల కులాలు, వెనుకబడినట్టుకుంట కులాలకు కూడా మరి రిజర్వేషన్ వచ్చేటట్లు, వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ
మరి రాజకీయ పరంగా రిజర్వేషన్ కూడా కల్పించాలి. బీసీలకు ఇచ్చేస్తే మళ్ళీ బీసీల వరకే మళ్ళీ పంచాయతీ అవుతుంది, మళ్ళీ ఒకరికి వెళ్ళిపోతుంది. కనుక వర్గీకరణ చేస్తే సంచార జాతులకు కూడా వెనుకబడినటువంటి వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. ఇలా చాలా కులాలు, దాదాపు 100 కులాలు సర్పంచ్ గారి కులాలు ఉంది కదా సార్. సర్పంచ్ గారి కులాలు, ఎంపీటీసీ గారి కులాలు, అసెంబ్లీ ముఖం కులాలు ఉన్నాయి. ఎంత పాపం అంటే జనరల్గా ఎవడైనా పెరిగిన తర్వాత ఆర్థిక నేరం చేస్తే కేసు అవుతుంది. పుట్టుకతోనే వాళ్ళు పుట్టిన పిల్లలను కూడా నేరస్తులుగా పరిగణించిన జాతులు అంటే ఎంత దుర్మార్గం చెప్పి మనం పుట్టాలనుకున్నాం. ఈ జాతులు మీరు పుట్టాలనుకున్నాడు ఎవరికైనా ఉందా? పుట్టిన పాపానికి పుట్టిన పిల్లలకు కూడా వీళ్ళు నేరస్తులని ముద్ర వేసి చట్టాలు 1971 చట్టాలు ఆ రోజు ఉన్నాయంటే నిజంగా ఆ రోజు ఎంత వెట్టిచాలి జరిగింది తలుచుకుంటేనే ఎంత బాధ అవుతుంది. పుట్టిన పిల్లలను కూడా తీసుకుపోయి పని చేయించారు, పుట్టిన పిల్లలను కూడా ఇంత హింస పెట్టింటారు, ఇన్ని రకాల దాడులు జరిగింటావు. కనుక మనం ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా ఇప్పుడైనా రిజర్వేషన్ ద్వారా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సంచార జాతులకు మేము దళిత బంధు 10 లక్షలు ఇచ్చి ఎట్లా చేసినామో సంచార జాతులు ఏ వృత్తి చేస్తే ఆ వృత్తి పూసలోళ్ళు ఉంటారు, లేదు మందులోళ్ళు ఉంటారు. వాళ్ళకు పెద్ద ఆటో కొనియాలి, గవర్నమెంట్ సిమ్మలు పెట్టాలి, వాళ్ళు ఎవరు ఆపొద్దు, వాళ్ళ మీద తనిఖీలు చేయదు. ఎంత దుర్మార్గం అంటే ఈ అమ్ముకుంటారు ఊర్లలో పోయి గిన్నెలు అమ్ముకుంటారు, వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ అని ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఎంత 20 లక్షలు ఒక నా దగ్గర తీసుకొని వచ్చింది. నేను ఆశ్చర్యపోయినా, అరే నువ్వు చిన్న బుట్ట మీద అమ్ముకుంటాడు 20 లక్షలు కట్టమని నోటీస్ ఇచ్చారంటే ఇది కదా ఎవడా మట్టుకురాని అని చెప్పిన, ఇక చూద్దాం ఆయన్ని అంటే చెప్పి. అంటే ఎంత దుర్మార్గం చూడు. అంటే వాడు చిన్న బుట్ట అమ్ముకొని చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళకే అటువంటిది. ఇప్పటి కూడా చాలా ఉన్నాయి ఇంకా దాడులు అనేటివి. ఇంకా ఈరోజు మనం ఒక సపరేట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి. ఆశ్రమం పట్టణం సంచార జాతర గురించి బ్రహ్మాండమైన స్కూల్ ఇప్పుడు గిరిజనులకు ఏర్పాటు చేస్తున్నారు స్పెషల్గా. అట్లా సంచార జాతరలో కూడా హైటెక్ లెవెల్లో ఉండాలి స్కూల్ ఎట్లా స్కూల్ నుంచి డిగ్రీ వరకు క్యాంపస్ పెట్టాలి. జిల్లాకు ఒకటి పెట్టినట్లయితే మరి 12% జనాభా అని చదువుకుంటారు. మామూలుగా బీసీ హాస్టల్లో కూడా వాళ్ళు సపరేట్ పర్సెంటేజ్ పెట్టాలి, సపరేట్ పాఠశాలలో పెట్టాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 100% సబ్సిడీ మీద వాళ్ళకు లోన్లు ఇవ్వాలి. ప్లస్ ఇలా సంచార జాతరలలో మేము 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చినాం. చాలా మంది బిడ్డ వాళ్ళు అమ్ముకుని పోతారు, ఎప్పుడో వస్తారు, ఈ 2000 వచ్చుకొని తింటున్నాం బిడ్డ అంటున్నారు. ఇప్పుడు 2000 4000 అయింది. మరి తొందరగా 4000 రూపాయలు ఏమని చెప్పండి. ప్రతి మహిళ అమ్ముకుంటారు, ప్రతి మహిళ పని చేసుకుంటుంది. 2,500 జీతం పెన్షన్ ఇస్తామన్నారు. 2,500 ఈ 2,500 పెన్షను, ఈ 4,000 పెన్షను ప్లస్ ఫ్రీ సబ్సిడీ ప్లస్ ఆశ్రమ పాఠశాల. రేపు మాకు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానిక సంస్థల్లో మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకు భూములు అంటే ఏమి ఇస్తారు, కనీసం ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు కదా. ఫస్ట్ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఇచ్చేదల్లా మొదలు లెక్కించిన తర్వాత మిగతాలకి ఏమని చెప్పి మిగతాలు ఏమన్నా చిన్నగా 2 పనులు భూము ఇల్లు గుడిసె ఉంటుంది. ముందు సంచార జాతులకు 50% ఇవ్వమని చెప్పండి. మనం బీసీలకు అందరు నచ్చ చెప్తాం కానీ ముందు వీళ్ళకి అందరు కట్టేయమని చెప్పండి. 50% పూర్తిగా సంచార జాతులకు ఇల్లు కట్టించినట్లయితే కనీసం జాగలని ఇవ్వమని చెప్పండి. భూములు వస్తున్నాయి, మరి భూములను ఇచ్చినట్లయితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇంకా అయ్యే డిమాండ్లు ఇవి చిన్నవి చేసుకోవచ్చు. మరి భవిష్యత్తులో మేము కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిపోయిండు ఎంబీసీ చైర్మన్గా ఎవరు దొరకలేదు. ఆయన కూడా మోస్ట్ వెనుకబడినటువంటి వర్గాల్లో వస్తారు. మా కుమ్మరోజు అంటే వాళ్ళకి చైర్మన్ ఇచ్చినాం. మేము చైర్మన్ ఇచ్చేంతవరకు అంతకన్నా పెద్ద పోస్ట్ అయితే చేయలేవారు నేను అనుకుంటా. మేమే వారికి చైర్మన్ ఇచ్చినాం. తర్వాత వక్లాభరణం గారు ఆయనకు బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చినాం. బీసీ కమిషన్ చైర్మన్ ఇచ్చింది మొత్తం ప్రభుత్వం ఆయన చేతులు చేయమనే కదా. 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో 5 సంవత్సరాలు చైర్మన్గా పనిచేసింది ఆయన. ఈయన ఒక చైర్మన్గా పనిచేసింది. మొదలు పాట వేసినాం. ముందైతే నెక్స్ట్ వచ్చినా కూడా మన ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే. ఇక ఫస్ట్ చేసినప్పుడు కొన్ని అడ్యూట్ అయినా కానీ సీదా జరుగుతూ పోయే క్రమంలో అనుకున్నాం. కానీ ఏదేమైనా కానీ గుర్తుపెట్టుకోండి, రాజ్యాధికారమే మనకు లక్ష్యం. తెలివితోనే ఉండాలి. ఎప్పుడు తెలుసా, అన్ని రోజులు తెలివితో ఉంటాం. ఎలక్షన్లు వారం రోజులు 10 రోజుల ముందు మాత్రం మొత్తం పోతుంది. ఏమైతే మాయ చేస్తుంది, మాయ కమ్ముకుంటుంది. అప్పుడు మనం ఎక్కడ పోతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు. వాడు ఒట్టిగా ప్రచారం చేస్తాడు, ఆ ప్రచారాన్ని నమ్ముతుంటాం. ఆ ప్రచారాన్ని మనమే పబ్లిసిటీ చేస్తుంటాం. అరే ఇట్లనంట కదా, అట్లనంట కదా, అట్లనంట కదా, ఇట్లనంట కదా అని.
కనుక దాన్ని ఆ సోషల్ మీడియా ఎలక్షన్లప్పుడు చేసినటువంటి దుర్మార్గాలను మరి మీరందరూ చేయాలి. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఈ వర్గాలకు మేలు చేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ ఉంటామని చెప్పాలి. కనుక మీరు ఐక్యతతో ఉంటే అన్నీ అవుతాయి. ఐక్యం లేకపోతే ఏది కాదు. ఐక్యమత్యం అనేది ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తాయి. ఈ దేశంలో నేను పేరు చెప్తే బాగుండదు. కొన్ని కులాలు కొన్ని జాతులు ఏం అడగకపోయినా అన్నీ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే అలా వీళ్ళు ఐక్యంగా ఉంటారు, వీళ్ళకి ఓటు వేస్తారు, మనకి వేస్తారు, ఇది చేస్తాం అది చేస్తాం చెప్తూనే ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఐక్యంగా ఉంటారని చెప్పి. మరి సంఖ్య జనాభా పెట్టుకొని ఒకరికి ఓట్లు వేసి వాళ్ళని అడుక్కొని ఇన్ని సంవత్సరాలు అడుక్కుంటుంటారు. ఇక్కడైనా మీరు స్ప్రో వస్తుందా? ఈ సంఘాలు ఇంతమంది సంఘాలు వచ్చారు కదా, మీరు ఫస్ట్ మీరు సంఘాలన్నీ ఈ జాతిని ఐక్యం చేయడంలో మీరు ఉండండి, పని పెట్టండి. ఎవరు మన వాళ్ళని, బీసీలు, వెనుకబడిన వాళ్ళ ఎస్సీలు, వెనుకబడిన జాతులు, వాళ్ళు ఎవరు, మన వాళ్ళు ఎవరు, నాయకులు ఎవరు, మనకు ఎవరు చేస్తారు అని చూడాలి. ఇవాళ చేస్తారు, మర్చిపోతారు. మర్చిపోగానే కొత్తోడు చేయాలంటే మళ్ళీ ఏం చేస్తారు, అరే ఇంత చేస్తే మర్చిపోయారు, ఎంత చేసినా వేస్ట్ అని వస్తుంది. కనుక మన చేతులతోనే మన కళ్ళను మొలిపించాలని ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. మీరు అప్రమత్తంగా ఉంటే ఒక్కసారి మీరు ఒక్క టర్మ్ మీరు అందరు మేల్కున్నట్లయితే మొత్తం సెటిల్ అవుతుంది. అది మనతోనే ఉంది, ఎవరితో లేదు. అసలు నీ చేతిలో అంబేద్కర్ గారు ఒక ఆయుధం ఇచ్చాడు, ఓటు హక్కుని ఆయుధం ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? నీకు మేలు చేసినందుకు నీ ఓటు వేసుకో, నీవే పరిపాలన చేసుకో అని. నీ ఓటు వేసుకోకుండా, నీ ఆడవాడిని గుర్తు పెట్టుకోకుండా, నీకు ఎవరు ఏ ప్రభుత్వం మంచి చేస్తారని నువ్వు మర్చిపోయి ఇంకా ప్రభుత్వాన్ని ధర్నాలు చేద్దాం, ఇది చేద్దాం అంటే మనం చేస్తూనే ఉంటాం, అయితేనే ఉంటాయి. వీళ్ళు చేసి 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 ఆ ఎన్నికలన్నీ ఊసిపోయినాయి. చిన్నప్పటి నుంచి తిరిగి తిరిగి ఇక అన్నీ అవుతాయి, అట్లే పోతాయి తప్ప ఏం కాదు. మనకి బలం కావాలి. మనకంటే మన ఐక్యమత్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యమత్యం గురించి మీరు పాటుపడండి. మేము కానీ మా ముసలిచారన్నా కానీ మేము సాధ్యమైనంత వరకు హాస్టల్ సీట్లలో హాస్టల్ పెంచడం, గురుకులాలు మండలానికి గురుకులాలు ఏర్పాటు చేయడం, బెడ్ ఛార్జీలు పెంచడం, అన్నం బాగాలేదు, పప్పు సాంబారు బాగాలేదు, పురుగులు అన్నం అని వీళ్ళు ధర్నాలు చేస్తారు. శ్రీనివాస్ గారు, కృష్ణయ్య గారు, వీళ్ళందరూ కూడా. మీ ప్రభుత్వ 10 సంవత్సరాల్లో అన్నం బాగాలేదని ధర్నాలు చేసే సందర్భాలు ఉన్నాయా? నీళ్ళొచ్చారని ధర్నాలు చేసే సందర్భాలు ఉన్నాయా? వాళ్ళ మేనేజ్మెంట్ ఎట్లా ఉండే, గురుకులాలు ఎట్లా ఉండే, స్కూల్స్ ఎట్లా ఉండే, కాలేజీలు ఎట్లా ఉండే ఆలోచించండి. మరి ఇలా పురుగులన్నం తిని చచ్చిపోతున్నారు, పురుగులన్నం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. మరి ఆ పురుగులను తినేటోళ్ళు ఎవరు, ఏ జాతుల వాళ్ళు, ఎవరు అసలు ఉండవాళ్ళు? ఒక్కసారి చూడండి. ఎంత విచిత్రం అంటే నేను మొన్న 15 రోజుల కింద 250 మందికి ఫుడ్ పాయిజనింగ్ అయింది. నేను హాస్పిటల్కి పోయినా వచ్చిన, హాస్పిటల్ పొద్దుగాల పోయినా, పొద్దుగాల తినలేదంటే ఏంటంటే, సార్ హాస్పిటల్లో కూడా చట్నీల మన ఉప్పల పురుగులు వచ్చినాయి సార్ అని. నిజమా అని చెప్పి నేను నర్సుని అడిగిన. అవును సార్ నేనే ఏర్పడేసిన అని నర్సే చెప్పి. ఇదేంటే పురుగులన్నం తిని చూస్తాయి, హాస్పిటల్కి వస్తాయి, హాస్పిటల్లో కూడా ఉప్పల పురుగులా అని నర్సు చెప్పి పోయినాం. మళ్ళీ నెక్స్ట్ డే అదే స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయింది, మళ్ళీ వచ్చింది. మళ్ళీ నిన్న అదే స్కూల్లో అయింది. అంత భయం భక్తి లేకుండా, పేదోళ్ళు తినే తిండి మీద ధ్యాస లేకుండా, ఒక్కసారి ఒకరికి చనిపోయిన ఒక విద్యార్థి అంటే కూడా రివ్యూ చేయలేని పరిస్థితి ఉందంటే మరి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి, ఎక్కడ పోతుంది ఏందనేది. కనుక యంత్రాంగం ఎక్కడ పోతుంది, ఏం చేస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడానుకో, అన్న బీఆర్ఎస్ పార్టీ కనుక ఆ పార్టీ విమర్శిస్తాను, పార్టీ విమర్శించాను. కలెక్టర్లను అడుగుతా, పోయి చీఫ్ సెక్రటరీని అడుగుతా ఏం చేస్తారని. రివ్యూ చేసుకోవాలి కదా, ఏం చేయకపోతే ఎట్లా చెప్పండి. కనుక చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అది అందరూ చేస్తుంటే మనం గట్టి ఉంటే, అప్రమత్తంగా ఉంటే భయపడతారు. కనుక మీరు సంఘటితంగా ఉండండి. సంచార జాతులకు మేమున్నాం 100%. మీ వెంట ఉంటాం. మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తాం. అది మేము మా ప్రభుత్వం నుండి కూడా మేము కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడినాం చాలా సందర్భాల్లో. మా ప్రభుత్వంలో ఉండి సార్ గొర్రెలన్నీ రోజు వేరే దేశం నుంచి వస్తున్నాయి, గొర్రెల సంపద పెంచాలని, చేపలు ఎక్కడి నుంచో బొంబాయి నుంచి చేపలు మనం కొనుక్కొచ్చుకుంటున్నాము, ఇక్కడ చేపలు పెంచాలని చెప్పేసి. ప్లస్ ఎంబీసీ కులాలకు అణచివేయబడ్డాయి, వాళ్ళకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేమే డిమాండ్ చేసినాం. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం, మత్స్యాచారి గారు, నేను, జోగురామన్న గారు, చాలా మంది అందరం కూడా. కనుక మనం అడిగితే కానీ పెట్టరు, అమ్మాయినా పెట్టరు అన్నట్లు మనం ఐక్యమత్యంతో ఉండాలి. మనం సాయం చేసినందుకు మర్చిపోదు, సాయం చేసినందుకు మర్చిపోతే కొత్త సాయం చేయడు.
మర్చిపోకపోతే అది జాతి చిన్న పని చేస్తే మర్చిపోరు, అంత గట్టిగా చూసినాం ముద్దలాగా. మళ్ళీ అందరు మీ దగ్గరకు వస్తారు, మీ చుట్టూ తిరుగుతారు రాజకీయ నాయకులు. మర్చిపోయారు అనుకో, మీ దగ్గర ఎవరు రాదు మళ్ళీ. కనుక మీ అందరు కూడా సమావేశం ఏర్పాటు చేసినందుకు మన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.